నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీ వాసవి ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన ఉల్లాసంగా, ఉత్సాహంగా, భక్తి శ్రద్ధలతో జరిగింది. రంప ఎర్రంపాలెం రోడ్డులో గల ఏ రామకృష్ణ మాస్టారు తోటలో ఉసిరి చెట్టు కింద నిర్వహించిన పూజలో బత్తుల రాయుడు దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు తోటలో గోపూజ ఏర్పాటు చేశారు. తోటలో ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ సభ్యులను ఆకట్టుకున్నాయి. చిన్నారుల కోసం ఆటపాటల పోటీలు, మహిళా సంఘ సభ్యులు హౌజీ మరియు చీరల డ్రా పోటీలతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. దగ్గరలో అందుబాటులో ఒక మంచి విద్యను ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశానండి. తిను మా పార్ట్నర్ అన్నమాట. తిను మాట్లాడతారు. కంచెల ప్రకాష్ గారి వైఫ్ అండి. నెక్స్ట్ ఈవిడి బొడ్డెడ్ సురేష్ గారి వైఫ్ అండి. ఫౌండర్ అండ్ డైరెక్టర్ అండి జ్ఞాన సరస్వతి విద్యానికేతన్ అండి. మాకు బుక్స్ స్పాన్సర్ చేస్తుంది 3 years నుంచి. పాపం కంచెల ప్రకాష్ గారే మాకు బుక్స్ స్పాన్సర్ చేస్తున్నారండి. అడిగిన వెంటనే తనుజ ఫోన్ చేస్తుంది, వెంటనే ఓకే చెప్పేస్తారు. అందుకని చెప్పేసి ఒకసారి మీ అందరికీ సభాముఖంగా పరిచయం చేద్దామని చెప్పేసి తీసుకొచ్చారండి. మరి నూతన సరికొత్త ప్రణాళికలతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా ఈరోజు ఉదయం దేవస్థానంలోని అలంకార మండపంలో 1,00,000 బిల్వార్చన, కుంకుమార్చనను దేవస్థానం స్థానాచార్యులు స్వామినాథన్ గురుకుల్ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా 1,00,000 బిల్వార్చనను, కుంకుమార్చనను ప్రారంభించారు. కార్యక్రమంలో దేవస్థానం స్థానాచార్యులు స్వామినాథన్ గురుకుల్ ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్ ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, దేవస్థానం వేద పండితులు, పౌరోహితులు, అర్చకులు మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా కార్తీక సమారాధన అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవంగి మండలంలో గల ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల ప్రాథమిక ఉన్నత పాఠశాల కళాశాల సంయుక్తంగా ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పాఠశాల ప్రాంగణంలో కార్తీక మాస వన సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Eighth class. రావాలి త్వరగా రండి. నమస్తే అండి. అల్లూరు జిల్లా ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ కాలేజీ స్కూలు కలిపి ఈరోజు వన సమారాధన ఏర్పాటు చేసుకుంటుంది. ప్రతి కార్తీక మాసంలో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో
మామూలుగా పండుగ వాతావరణం కనిపిస్తుంటుంది. అదేవిధంగా మా పాఠశాలలో కూడా ఈవేళ పండుగ వాతావరణం కార్తీక సమారాధన భోజనాలు పంచడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలు అందరూ ఆటపాటలతోటి వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలవడం జరిగింది. గ్రామస్తులు కూడా పిలిచి సందడి చేస్తూ మా పాఠశాలలోనే పండుగ వాతావరణం ఏర్పాటు చేసుకుని చిన్న విందును కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషం. సందర్భంగా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో నూతనంగా ఏర్పాటు చేసిన పృథ్వీ టొయోటో షోరూంను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. ప్రత్యేకమైన అధునాతన కలెక్షన్లతో ఆకట్టుకుందని ప్రతి ఒక్కరూ సందర్శించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. పృథ్వీ టొయోటో యాజమాన్యానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు. డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని చిన్న బజార్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఖజ్బా రెస్టారెంట్ ని ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపార రంగంలో రాణించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోమశేఖర్ రెడ్డి, డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Okay, ready, sir. 1 second. Sir, please. Cut it.
సేంద్రియ ఉత్పత్తుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా ఉన్నదని కృష్ణా జిల్లా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. బుధవారం గుంటూరు సమీపంలోని లాంఫామ్లోని ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధృవీకరణ అథారిటీ చైర్మన్గా శావల దేవదత్ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో రైతులు ముందంజలో ఉండడంతో పాటు నూతన వ్యవసాయ విధానాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జాతవేదశేష నమః సోమపరాదే యతో నజః దివేదః సనః పరిషదతి దుర్గాని విశ్వానామే వసంతం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోధనీం కర్మఫలే సుదుష్టాత్ దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుదర్శనోషే నమః. ఆత్మీయ ఎంపీ గారు శ్రీ కిన్ని గారు మన దేవదత్ గారిని చాలా సన్మానిస్తున్నారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలోని శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో వేడుకలు, ఆలయ అర్చకులు చైతన్య శర్మ అధ్యక్షతన ఉదయం నుండి అభిషేకములు, పూజాది కార్యక్రమాలు, సాయంత్రం ఆకాశదీపం, మహామంగళహారతి నిర్వహించారు. కార్తీక మాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు. లోపల ముందరగా
నిమిషం ఉండండి, అక్కడ నిలబడుకున్న వాళ్ళు 10 నిమిషాలు. కొద్దిగా ఇబ్బందిగా ఉంది అందరికీ, కొద్దిగా నిలబడుకున్న వాళ్ళు దేవునికి ఎదురు నిలబడ. సద్గురుచరణారవిందాభ్యాం నమః. శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే అత్యబ్రహ్మణః ద్వితీయపరార్థే నమః. ఓం భక్త విఘ్న వినాశకాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం చతుర్బాహవే నమః. ఓం చతురాయ నమః. కాకినాడ జిల్లా తుని సర్కిల్ స్టేషన్ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులను, సందేశాలను పంపిస్తున్న మొత్తం 17 మంది వైసీపీకి చెందిన వారిని గుర్తించి కేసు నమోదు చేశామని సిఐ చెన్నకేశవరావు, పట్టణ సిఐ గీతా రామకృష్ణ తెలిపారు. నాగం గంగబాబు, అడప సురేష్, గణేశుల వీరబాబు, చింతకాయల చిన్నబాబు, బంగారు బ్రహ్మనాయుడు, యలమంచిలి మణికంఠ, చింతమనేని గణేష్, కాకినాడ నాని, షేక్ హ్యూజా, ఏలూరు బాలు, వెలుగొండి జార్జ్, పెసరపు సాయి, మగసాల నాగరామ, శ్రీను, దెబ్బా శ్రీను, పెంటకోట సురేష్ తదితరులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వీరిలో పలువురికి 41A నోటీసులు ఇచ్చి వ్యక్తిగత పూజితపై స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించామని చెప్పారు. కొందరిని తుని కోర్టులో హాజరుపరిచామని తెలిపారు. బ్యాడ్ కంటెంట్స్ తయారు చేయడం కానీ లేదా వేరే గ్రూపుల నుంచి వచ్చిన కంటెంట్స్ని పొలిటికల్ పార్టీస్కి, వ్యక్తులకి వారి యొక్క ఇమేజ్ దెబ్బతినే విధంగా, వారి యొక్క ప్రైవసీ డ్యామేజ్ అయ్యే విధంగా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హక్కుని దుర్వినియోగపరుస్తూ బ్యాడ్ కామెంట్స్ పెట్టిన కొంతమంది వ్యక్తుల్ని ఇటీవల గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి కొంతమంది ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది. ఈ సందర్భంగా మీకు కొన్ని వివరాలు చెప్పాలని ఈ చిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాం. తుని టౌన్ అండ్ రూరల్లో కలిపి సుమారుగా 17 మందిని ఇప్పటి వరకు గుర్తించాం, అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కొంతమందిని గుర్తించవలసి ఉంది. ఆ యొక్క గ్రూపుల్ని ఐడెంటిఫై చేస్తున్నాం. ఫేస్బుక్ కానీ, ట్విట్టర్లో కానీ, ఈవెన్ వాట్సాప్లో ద్వారా ఈ యొక్క పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కానీ, లేదా వర్గాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించడం కానీ, లేదా వ్యక్తుల యొక్క లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి హై ప్రొఫైల్ వ్యక్తుల యొక్క ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న కొంతమంది వ్యక్తులను ఇటీవల అరెస్ట్ చేసే మీ అందరికీ తెలుసు. వాళ్ళు ముఖ్యంగా మా దగ్గర నాగం గంగబాబు మరియు అడప సురేష్ అన్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆనరబుల్ కోర్టులో కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేశాం. అదేవిధంగా గణేశుల వీర వెంకటరమణ, చింతకాయల సన్యాసిరాజు, ఎలియాస్ చిన్నబాబు, తర్వాత బంగారు బ్రహ్మనాయుడు, యలమంచిలి మణికంఠ, చింతమనేడి గణేష్, కాకినాడ గణేష్ అని 8 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది. కొంతమంది కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, కొంతమందికి 41 నోటీసులు ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపడం జరిగింది. ఇంకా వాళ్ళు వేరే వేరే గ్రూపుల్లో ఇప్పుడు వీళ్ళు తుని త్రినేత్ర అనే గ్రూప్ ద్వారా కామెంట్స్ పెట్టి, బ్యాడ్ కామెంట్స్ పెట్టి పబ్లిష్ చేశారు. ఈ గ్రూప్లో ఉన్న వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసాం. ఇవి కాకుండా రాజు, వెంకట్ అనే ఒక గ్రూపు, తర్వాత తుని పాలిట్రిక్స్ అనే మరో 2 గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపుల్లో కూడా తుని పాలిట్రిక్స్ గ్రూప్లో తుని టౌన్ సిఐ గారు 8 మందిని ఐడెంటిఫై చేశారు. వాళ్ళు షేక్ కాజా మొహిద్దీన్, ఏలూరి బాలు,
వెలుగొండి జార్జ్ కిరణ్ ఎలియాస్ జార్జ్ రెడ్డి, ఇసరపు సాయి నామవరం వెళ్తుంది, మొగసల నాగ రామశ్రీను, దిబ్బా శ్రీను, పెంటకోట వెంకటరమణ, కోరుమల్లి లలిత. అదేవిధంగా హనుమంతరెడ్డి, ఇంకో కోరమయ్య గారి హనుమంతరెడ్డి, ఇతను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 9 మందిని తుని టౌన్ చేయగల ఐడెంటిఫై చేసి వీళ్ళలో కొంతమంది అరెస్ట్ చేసాం. ఈరోజు కొంతమంది కోర్టులో ప్రొడ్యూస్ చేశాం. ఇంకా ఇంతేకాదు, ఇంకా కొంతమంది ఉన్నారు. కొన్ని స్టేట్ వైడ్ గ్రూపుల్లో కూడా కొంతమంది మెసేజ్లు ఫార్వర్డ్ చేశారు. వాళ్ళలో అడప సురేష్ అనే వ్యక్తి మీద కడప జిల్లా రాయచోటి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అదేవిధంగా టౌన్ లిమిట్స్ సంబంధించి వెలుగొండి జార్జ్ కిరణ్, ఇసరపు సాయి, మొగసాల నాగ రామశ్రీని వీళ్ళ మీద కూడా కడప జిల్లాలో కేసు నమోదైంది. వాళ్ళు కూడా త్వరలో వీళ్ళని పికప్ చేస్తారు. ఇంకా వీళ్ళల్లో వేరు వేరు గ్రూపుల్లో పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా చాలా చోట్ల కేసులు నమోదవుతున్నాయి. వాళ్ళందరూ కూడా ఆయా కేసుల్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత తీసుకెళ్ళి వాళ్ళ కేసుల్లో కూడా అరెస్ట్ చూపిస్తారు. ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ద్వారా దయచేసి ఎవరు కూడా ఏ వ్యక్తి యొక్క ఆత్మగౌరవానికి, అదేవిధంగా వాళ్ళ యొక్క స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకి భంగం కలగకుండా కలిగే విధంగా ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, ఫార్వర్డ్ చేసినా, లైక్ చేసినా చట్టరీత్యా నేరం, వారి మీద చర్యలు తీసుకుంటాం. ఒక నిమిషం చెప్పనివ్వండి. అదేవిధంగా ఈ సిమిలర్ అఫెన్సులు అంటే ఇదే సోషల్ మీడియాలో 1 లేదా 2 సార్లు కేసులు నమోదైన తర్వాత 3వసారి మళ్ళీ అగైన్ ఫార్వర్డ్ చేసి కక్షపూరితం ఏమి ఉండదు. ఇవన్నీ సోషల్ మీడియాలో మీ అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో మీ అందరికీ తెలిసిందే కదా, ఇందులో కక్ష ఉంది. తుని త్రినేత్రలో ఎటువంటి కామెంట్స్ పెట్టారు మీ అందరికీ తెలుసు. తుని పాలిటిక్స్లో ఎటువంటి కామెంట్స్ పెట్టారు మీరు అందరూ చూశారు. అదేవిధంగా ఇప్పుడు కాజా మొహిద్దీన్ అన్న అతని యొక్క పర్సనల్ అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్ ద్వారానే ఫార్వర్డ్ ఎంత వరస్ట్గా పెట్టాడు మీరు అందరికీ తెలుసు. కావాలంటే అవి కూడా ఇప్పుడు మీకు ఇస్తాం. ఇందులో కక్షపూరితం ఏముంది? చట్ట ప్రకారంగా చేస్తున్నాం. అది కరెక్ట్ కాదు. ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు. దాని మీద మళ్ళీ మేము హైకోర్టుకు వెళ్తున్నాం. మేము ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్తున్నాం, హైకోర్టుకు వెళ్తాం. మేము చట్ట ప్రకారంగానే చేస్తున్నాం. దాని మీద మిగతా చాలా కోర్టులో ఆనరబుల్ మేజిస్ట్రేట్స్ రిమాండ్ ఇస్తున్నారు. జడ్జి గారి ఒపీనియన్, ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు. దాంట్లో చాలా కోర్టులు ఉంటాయి కదండి, పై హైయర్ కోర్ట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు బెయిలబుల్ అండ్ నాన్ బెయిలబుల్ కేసులు 2 ఉన్నాయి. వీటిలో ఆనరబుల్ హైకోర్టు వారే ఇటువంటి కేసుల్లో రిమాండ్ ఇవ్వాలని, బెయిల్ ఇచ్చి పంపడం వల్ల వీళ్ళు మళ్ళీ నేరాలు చేసే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ అగైన్ వీళ్ళు మెసేజ్ ఫార్వర్డ్ చేస్తారు కాబట్టి స్పెషల్ కేసు కింద తీసుకొని ఇటువంటి కేసులు అరెస్ట్ చేయాలని ఆనరబుల్ కోర్టు వారు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారంగానే రిమాండ్ చేస్తారు. పార్టీలు లేదు ఇక్కడ, వ్యక్తుల మీదే మేము యాక్షన్. పార్టీలు ఇందులో పొలిటికల్ పార్టీ ఇప్పుడు ఫేస్బుక్లో పార్టీలు ఉండదు. ఆ అకౌంట్స్లో ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెట్టినా అందరిని ఐడెంటిఫై చేస్తుంది. ఇందులో చాలా మంది ఏ పార్టీ వాళ్ళో మాకు తెలియదు. పార్టీలతో సంబంధం లేదు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం అసెంబ్లీలో మెడికల్ మాఫియా నుంచి పేద ప్రజలను కాపాడాలని, సరసమైన ధరలకు లభించే జనరిక్ మందులు వాడకాన్ని పెంచాలని అసెంబ్లీలో గళమెత్తిన పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ప్రస్తావించడం జరిగినది. ఈరోజు వైద్యం చాలా ఖరీదైంది. పేదవాడికి వైద్యం చాలా కష్టంగా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇతోధికంగా వైద్యం కోసం ఖర్చు చేస్తోంది. అయితే ఈ సమయంలో జనరిక్ మందుల వినియోగం పైన ప్రచారము చాలా అవసరమని నేను భావిస్తున్నాను. అధ్యక్ష, మంత్రి గారు ఎన్ని రకాలైనటువంటి మందులు, ఎన్ని రకాల ప్రాంతాల్లో ఏ ఏరియాల్లో జనరిక్ మందుల షాపులు ఉన్నాయన్నటువంటి విషయాన్ని చెప్పారు. అయితే కానీ ఇంకా చాలా పెంచాలి. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి సమయంలో 2014-19లో స్వచ్ఛంద సేవా సంస్థలు, మహిళా సంఘాలు, డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా కూడా వీటిపైన
ప్రచారం చేయించడం జరిగింది, అవగాహన కలిగించడం చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఆ మందుల పైన ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ మందుల పైన ఫోకస్ తగ్గించింది అధ్యక్ష. ఆ మందుల ఆదాయం వస్తుంది కాబట్టి బ్రాందీ షాపుల మీద ఫోకస్ పెట్టి ప్రజల ఆరోగ్యం మీద ఫోకస్ పెట్టలేకపోయింది అధ్యక్ష. నేను ఒక విషయం ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాను. ప్రతి కుటుంబంలో కూడా ఆదాయం ఉందో లేదో కానీ ఆరోగ్య సమస్య ఉంది అధ్యక్ష. ఈ రకంగా చూసుకుంటూ పోతే భవిష్యత్తులో మీరు ప్రొవిజన్స్ కొనుగోలు చేస్తున్నటువంటి ప్రతి కుటుంబం నెలవారీగా మందులు కూడా కొనుగోలు చేస్తున్నారు అధ్యక్ష. ప్రొవిజన్స్ లో బియ్యానికి, పప్పులు, బెల్లకి ఎంత ఖర్చు పెట్టాలో అదేవిధంగా మందులు కూడా అంతే ఖర్చు పెట్టాలన్నటువంటి ఆలోచన ఉంది అధ్యక్ష. కాబట్టి భవిష్యత్తులో రేషన్ షాపుల ద్వారా కూడా ఈ మందులు ఇవ్వాల్సినటువంటి దుస్థితి వస్తుందేమో ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నేను ఏమంటున్నానంటే జనరిక్ మందుల వినియోగం, ఇందాక గౌరవ సభ్యులు కూడా కొంతమంది జనరిక్ మెడిసిన్ ఏ విధంగా వస్తుంది, 10 సంవత్సరాల పేటెంట్ అయిన తర్వాత దాని రూపం మార్చిన తర్వాత ఈ జనరిక్ మెడిసిన్స్ అందుబాటులోకి వస్తాయి. నేనేమంటున్నానంటే మనం కొన్ని మెడిసిన్స్ ఒక జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే సార్, ప్యాంటాప్ 40 mg బ్రాండెడ్ అయితే ఒక షీట్ 165 రూపాయలు సార్. అదే జనరిక్ మెడిసిన్ అయితే కేవలం 30 రూపాయలకి వస్తుంది సార్. అదేవిధంగా అమాక్సిలిన్ 625 mg ఒక షీటు 204 రూపాయలు సార్. అదే జనరిక్ మెడిసిన్ అయితే 90 రూపాయలకి వస్తుంది సార్. అట్లాగే షుగర్ కి సంబంధించి గ్లైకోమేట్ ఒక షీట్ 140 రూపాయలు అయితే అదే జనరిక్ మెడిసిన్ అయితే 30 రూపాయలకి వస్తుంది సార్. బీపీకి సంబంధించిన టాబ్లెట్ 40 mg అయితే అది 60 రూపీస్ సార్. అదే జనరిక్ మెడిసిన్ అయితే 25 రూపాయలకు అందుబాటులోకి వస్తుంది సార్. కాబట్టి పేదల ఆరోగ్యాన్ని, పేదల యొక్క జీవితాలను దృష్టిలో పెట్టుకుని ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలను ప్రోత్సహించాలన్నటువంటి ఉద్దేశంతో ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. గతంలో తిరుపతి రాయలసీమకే తలమానికమైనటువంటి స్విమ్స్ కేంద్రం, స్విమ్స్ అనేది రాయలసీమ ప్రాంతానికి ఒక పెద్ద ఆసుపత్రి లాంటిది. అక్కడే ఒక రోయా హాస్పిటల్ ఉంది. జనరిక్ మందులు షాప్ పెడితే అది గతంలో టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ అనునాయాలకు కట్టబెట్టి దాని అమ్మకాలు గాని మందులు గాని దుర్వినియోగం చేయడం జరిగింది. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపుడి గ్రామంలో వచ్చే భూ సమస్యల పరిష్కారం వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ కార్యక్రమం వల్ల రైతులకు గతంలో జరిగిన అన్యాయం నెరవేరుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, రీసర్వేరర్, తహసీల్దార్, మండల రీసర్వేరర్ అడపా శ్రీనివాస్, కంటే గణపతి తదితర రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈవేళ గత 5 సంవత్సరాల్లో ఈ భూ రికార్డులు తారుమారు చేసేయడం, మరి ఎకర భూమి ఉన్నవాడు 95 సెంట్లు నమోదు చేయడం, పట్టాదారు పాసుబుక్కుల మీద పెద్దల పేర్లు వేయడం, రంగులు మార్చడం ఇదే తప్ప రైతు ఎంత నష్టపోతున్నాడు, ఈ డ్రోన్ కొలత వల్ల ఏంటి అనేటువంటిది ఎవరు కూడా ఆలోచించలేదండి. అది సరిచేయడానికి మళ్ళీ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈవేళ సమస్యలు చూడాలి అంటే ఎక్కడైనా ఒక భూమి ఉందనుకోండి, 10 ఎకరాలు సర్వే నెంబర్లో ఉంటే అందులో 10 సెంట్లు భూమి కాలం వెళ్ళింది అనుకోండి, ఆ 10 సెంట్ల గురించి దీన్ని కూడా రెడ్ మార్క్ పెట్టేసి అక్కడ రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఆఫ్ చేశారు. అటువంటి సందర్భాలన్నీ కూడా తేల్చుకోవడానికి ఇది చాలా వేదికగా తయారైంది. ఈ వేదికలో మేము మా కష్టకాలను కూడా చెప్పుకుంటున్నాం. మా భూములు గతంలో ఎవరు ఎక్కడ ఎలా అమ్మేశారో కూడా తెలియనటువంటి పరిస్థితులు కూడా మన ఎంఆర్ఓ దృష్టిలో పెట్టడం జరిగింది. చూసి వాళ్ళని కూడా సరిచేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. ఎంఆర్ఓ సుస్వాగతం గారు వారు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి. కారణం ఏంటంటే ఆయన ఓపికగా రైతుల యొక్క మంచెట్లన్నీ కూడా విన్నారు. మా యొక్క మేము పెట్టుకునేటువంటి ఫిర్యాదులన్నీ కూడా స్వీకరిస్తున్నారు. మరి దాన్ని పరిష్కారం చేయడానికి మార్గాలు కూడా చేతలు చెప్తున్నారు, లేకపోతే పైకి చెప్తామని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ వేదిక చాలా అవసరం రైతులకి. గతంలో జరిగినటువంటి సర్వేనే రద్దు అయితే మాకు ఇంకా బాగుండేమో అనిపించేలాగా ఉన్న ఈ పరిస్థితులు చూస్తున్నాను. ఇక్కడ పాత పొలాలు మా పొలాలు మాకే ఉన్నాయి. పాత సర్వే ప్రకారం బతకలేదా మేము ఇప్పటివరకును. ఇదేమో తోటల వల్ల గొప్ప సర్వే చేసేటువంటి సర్వే వల్ల సమస్యలు మిగిలిపోయినాయి తప్ప మాకు ఈ ప్రభుత్వం గతంలో చేసినటువంటి పనులు మాత్రం మాకు ఏమాత్రం కూడా ఇష్టంగా లేవండి. అయినప్పటికి కూడా సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అని ఇవాళ ఈ చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కారం చేయడానికి వేదిక పెట్టడం కూడా మాకు సంతోషంగా ఉందండి. ఈ వేదిక ద్వారా పరిష్కారం అవుతుందండి. లేకపోతే అప్పుడు పెద్దలకు చెప్పుకుంటామండి. అది రద్దు చేయాలా, ఏం చేయాలి అనేటువంటిది
మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినట్టుగా ఈ పాత సర్వేను కూడా రద్దు చేయవలసిందిగా ప్రభుత్వ వారిని మేము కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఈరోజు కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ గారిని కలిసి కడప స్టీల్ ప్లాంట్ కొరకు కాంగ్రెస్ పార్టీ తరపున ఒక లెటర్ పూర్వకంగా ఇవ్వడం జరిగింది. అనంతరం మీడియాతో షర్మిలారెడ్డి మాట్లాడుతూ కడప స్టీల్ ప్లాంట్ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శంకుస్థాపన చేశారని, అప్పటి నుండి 2 ప్రభుత్వాలు వచ్చినా తెలుగుదేశం పార్టీ మరియు వైసీపీ పార్టీలు కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన టెంకాయలు కొట్టడానికి పరిమితమైందని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా టెంకాయలు కొట్టడానికి పరిమితమైందన్నారు. గాడికి పోతా పైకి వస్తుంది వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. రండి ప్లీజ్ స్లోగన్స్ ఇవ్వండి అట్లే సార్ ఇర్ఫాన్ భాయ్ కొద్దిగా సైడ్ మీద పడితే స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది అని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాం. కడప స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపనల ఫ్యాక్టరీగా మిగిలిపోయింది. చెల్లి పెళ్లి చేయాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపనలు చేయాలి మళ్ళీ మళ్ళీ లాగా తయారైంది. ఈరోజు టెంకాయలు కొట్టే ప్రాజెక్టుగా కడప స్టీల్ ఫ్యాక్టరీ గత పాలకులు తయారు చేశారు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసింది ఆయన అధికారంలో ఉన్నప్పుడు. 2008లో అయితే ఆ తర్వాత కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కడప స్టీల్ ఫ్యాక్టరీ తప్పనిసరిగా కట్టాల్సిన ఫ్యాక్టరీ. సెయిలే దీన్ని సెయిల ఆధ్వర్యంలోనే దీన్ని కట్టాలి అని విభజన హామీలలో ఒక హామీ కడప స్టీల్ ఫ్యాక్టరీ. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే కడప స్టీల్ ఫ్యాక్టరీ ఈ పార్టీకి పూర్తి కూడా అయిపోయేది. కానీ దురదృష్టం కొద్దీ 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు కేంద్రంలో. కాబట్టి మనకి ప్రత్యేక హోదా రాలేదు. దాంతోపాటు ఏ ఒక్క విభజన హక్కు కూడా మనకు రాలేదు. ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఆయన అయినా కూడా
ఏం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇదే కడప జిల్లా ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తే 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే తట్టెడు మట్టి తీసి అవతల పోసింది లేదు, ఫ్యాక్టరీ వచ్చింది లేదు. ఏది రాజశేఖర్ రెడ్డి గారి కళ అయిన కడప స్టీల్ ఫ్యాక్టరీ రత్నాల సీమను చేస్తుంది అని అనేవాడు రాజశేఖర్ రెడ్డి గారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ 2 సార్లు టెంకాయలు కొట్టడం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు. తీరా ఓడిపోయాడు. ఓడిపోయినా ఇప్పటికీ కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పోనీ ఇప్పుడైనా ఏదైనా చేస్తున్నాడా అంటే ఇప్పుడు కూడా అసెంబ్లీకి వెళ్ళడట, మాట్లాడట, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి నిలదీయడట. ఎందుకని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే అయినప్పుడు, ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే అయినప్పుడు మీకు అసెంబ్లీకి పోవాల్సిన బాధ్యత లేదా? అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు జరగటం లేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు అని మీరు నిలదీయాల్సిన అవసరం లేదా? సూపర్ 6 ఏమవుతుంది అని మీరు నిలదీయాల్సిన అవసరం లేదా? చంద్రబాబు గారు ఉచితంగానే ఇసుక ఇస్తామంటున్నారు. ఇసుక ఉచితమైన చుట్టూతా ఉన్న ఖర్చులన్నీ పెరిగిపోతే ఉచితం ఎక్కడుంది అని జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయాల్సిన అవసరం లేదా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేకి అర్థమేమో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, పేరులో కూడా అర్థం ఉన్నా కూడా ఆయన విజ్ఞత అసెంబ్లీకి వెళ్ళడట. ఈయనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాడట. ప్రతిపక్ష హోదాకు కావాల్సిన ఎమ్మెల్యేలు వచ్చారా అంటే, గెలుచుకున్నారా అంటే లేదు, గెలుచుకోవడం చేత కాలేదు. కానీ ఈయనకు మాత్రం ప్రతిపక్ష హోదా కావాలట, లేకపోతే పోడట. చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తేనే స్కూల్కు వెళ్తా అన్నట్టుగా ఉంది ఇక్కడ. నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు ఏపీ అసెంబ్లీలో రైతుల పిల్లల అంశంపై ప్రభుత్వానికి విలువైన సూచన చేశారు. నారాయణ రెడ్డి గారు. అధ్యక్ష, టీ తాగే వాళ్ళు తాగండి, మీరు తాగండి వెళ్ళి టీ. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది ఈ రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి అందరికీ సంబంధించినటువంటి ఇష్యూ అధ్యక్ష. మా మార్కాపురం నియోజకవర్గం అనేది ఈ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతం, కరువు పీడిత ప్రాంతం. వర్షాలు పడితే కానీ పంటలు పండించుకోలేటువంటి ప్రాంతం అధ్యక్ష. ఆదాయ వనరులుగా చూసుకుంటే ఎకరాకు 10-15 వేల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి అధ్యక్ష. అంతకంటే ఎక్కువ రాదు అధ్యక్ష. కాకపోతే మా ప్రాంతంలో నివసిస్తున్నటువంటి రైతాంగానికి సంబంధించిన పిల్లలు, విద్యార్థులు ఈబీసీ సర్టిఫికేట్ల కోసం అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఈబీసీ సర్టిఫికేట్లకు 5 ఎకరాలకు మించిన వాళ్ళకి ఇవ్వకూడదు అనేటువంటి ఒక నిబంధన ఉంది అధ్యక్ష. అయితే నా విన్నపం ఏంటంటే, మా ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి 5 ఎకరాలకు ఈ యొక్క కృష్ణా, గుంటూరు, గోదావరి తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు 5 ఎకరాలకి సమానంగా పోల్చడం అనేది సరికాదు అధ్యక్ష. మా ప్రాంతంలో ఎకరాకు 15,000 రూపాయల కంటే మించి ఆదాయం రాదు. ఈ ప్రాంతాలలో ఎకరాకు 1,00,000 రూపాయల వరకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఈబీసీ సర్టిఫికేట్ల విషయంలో అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడైనా సరే ఈబీసీ సర్టిఫికేట్లు ఇష్యూ కొరకు 5 ఎకరాలని 10 ఎకరాలకు పెంచమాడితే మా ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకి బాగా ఉపయోగపడుతుందని చెప్పి మీ ద్వారా సభ దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాను అధ్యక్ష.